తలలు మారిన కథ. భార్యకు భర్త ఎవరో. పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడుస్తుండగా శవంలోని భేతారుడు ఇలా అన్నాడు. రాజా, నీ పట్టుదల మెచ్చదగినదే. కాని ఈ అర్ధరాత్రి వేళ నీ శ్రమను మర్చిపోయేలా ఒక వింత కథ చెబుతాను. విను. పూర్వం ధర్మపురి అనే రాజ్యంలో శ్రీధరుడు, మాధవుడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకనాడు శ్రీధరుడు అతని భార్య సుమతి తీర్థయాత్రలకు బయలుదేరారు. వారితో పాటుగా మాధవుడు కూడా ప్రయాణమయ్యాడు. దారిలో ఒక కాళికా మాత ఆలయం కనిపించింది. శ్రీధరుడు భక్తి పారవస్యంతో లోపలికి వెళ్లి ఆ కాళికా మాతను దర్శించుకోగానే పరవశించిపోయాడు. ఆ క్షణంలో కలిగిన అమితమైన వైరాగ్యంతో తన తలని దేవికి బలిగా అర్పించాడు. తన స్నేహితుడు ఎంతకీ రాకపోవడంతో లోపలికి వెళ్లిన మాధవుడు అక్కడ రక్తం మడుగులో ఉన్న శ్రీధరుడిని చూసి భయపడి తన మీద నింద పడుతుందని తాను తల నరుక్కున్నాడు. కొంతసేపటికి శ్రీధరుడి భార్య సుమతి లోపలికి వచ్చి భర్త, స్నేహితుడు ఇద్దరూ తలలు తెగిపడి ఉండటం చూసి విలపించింది. అప్పుడు కాళికా మాత ప్రత్యక్షమై, కుమారి, దిగులు పడకు. ఆ తలలను మొండాలకు అతికించి అమృతాన్ని చల్లితే వారు ప్రాణాలతో లేస్తారు అని చెప్పింది. సుమతి కంగారులో, ఆతృతలో శ్రీధరుడి తలని మాధవుడి మొండానికి, మాధవుడి తలని శ్రీధరుడి మొండానికి మార్చి అతికించింది. ఇద్దరూ ప్రాణాలతో లేచారు. కాని ఇప్పుడు ఒక వింత సమస్య ఎదురైంది. సుమతికి భర్త ఎవరు? ముఖం తన భర్తది, శరీరం తన భర్త స్నేహితుడిది. కథను ఇక్కడితో ఆపిన భేతాళుడు విక్రమార్కునితో, రాజా, ఇప్పుడు చెప్పు, సుమతి ఎవరినీ తన భర్తగా స్వీకరించాలి? ఈ చిక్కుముడికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు ఏమాత్రం తడబడకుండా ఇలా అన్నాడు. భేతాళా, దీనికి సమాధానం స్పష్టం. శరీరంలోని అన్ని అవయవాల్లో శిరస్సు అత్యంత ప్రధానమైనది. మనిషి యొక్క జ్ఞానం, ఆలోచనలు, గుణాలు మరియు గుర్తింపు అన్నీ తలలోనే దాగి ఉంటాయి. శాస్త్ర ప్రకారం ఉత్తమాంగం అయిన తల ఏ మొండానికి తగిలించి ఉందో ఆ తల కలిగిన వ్యక్తినే అసలైన వ్యక్తిగా గుర్తించాలి. కాబట్టి శ్రీధరుడి తల ఉన్న వ్యక్తినే సుమతి తన భర్తగా స్వీకరించాలి. విక్రమార్కుడు మౌనం వీడి సరైన సమాధానం చెప్పడంతో భేతాళుడు నవ్వుతూ శవంతో సహా మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. రాజు పట్టుదలతో మళ్లీ శవాన్ని దించి నడవసాగాడు. భేతాళుడు చెప్పే తర్వాతి ఆసక్తికరమైన కథ కోసం తదుపరి భాగం తప్పక చూడండి.